హాయ్! ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుందాం. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది భారత రాజ్యాంగ పితామహుడు. కానీ తను తన చిన్నతనంలోనే చాలా రకాలైన అసమానతలు, వివక్షలను ఎదుర్కోవడం జరిగింది. అది ఏ విధంగా అంటే తను అందరితో కలిసి కూర్చొనివ్వకపోవడం, నిల్చోనివ్వకపోవడం, అలాగే వాటర్ తాగనివ్వకపోవడం, ఇలా చాలా రకాలైన వివక్షలను ఎదుర్కోవడం జరిగింది. ఈ విధంగా అంబేద్కర్ గారు ఎన్నో రకాల వివక్షలను ఎదుర్కొని ఈరోజు భారత రాజ్యంలో పితామహునిగా ఎదగడం జరిగింది. ముందుగా మనం అతను ఎక్కడ పుట్టాడు, అలాగే అతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో మహారాణి కేవ్‌లో పుట్టడం జరిగింది. తను తన ఫ్యామిలీలో చిట్ట చివరి అతను. అలాగే 14వ వ్యక్తి. తన ఫాదర్ వచ్చేసి రామ్‌జీ మలుజీ సక్పాల్. ఇతను బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసేవాడు. తను అంబేద్కర్ గారికి 2 ఇయర్స్ ఉన్నప్పుడే తన యొక్క సర్వీస్ నుండి రిటైర్డ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ తనకి అంబేద్కర్ గారికి 6 ఇయర్స్ ఉన్నప్పుడు తన యొక్క మదర్ చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ముంబైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ తన యొక్క ఆంటీ అంబేద్కర్ గారిని చూసుకోవడం జరిగింది. తన ఎర్లీ ఎడ్యుకేషన్ అంతా కూడా ముంబైలోనే కొనసాగించడం జరిగింది. తన ఎడ్యుకేషన్ సమయంలోనే తనకు చాలా రకాలైన అంటరానితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే తను స్కూల్లో అందరితో కలిసి కూర్చొనివ్వకపోవడం. అంటే క్లాస్ రూమ్‌లో అందరితో కాకుండా ఒక కార్నర్‌కి కూర్చొనివ్వడం. అలాగే వాటర్ తాగే దగ్గర కూడా తనకి సెపరేట్ గ్లాస్ పెట్టి, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి, తను పైనుండి వాటర్ తెచ్చుకొని తాగడం అనేది జరిగింది. అంతేకాకుండా ఒకరోజు క్లాస్ రూమ్‌లో తన యొక్క ఉపాధ్యాయుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికని విద్యార్థులందరినీ పిలవడం జరిగింది. కానీ ఎవరికీ ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి రావడం రావడం లేదు. కానీ అంబేద్కర్ గారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని లేవగానే మిగతా విద్యార్థులందరూ తన తను ఒక అంటరాని వాడు. తను బోర్డ్ దగ్గరికి వస్తే ఇక్కడ మా బాక్సులున్నాయి. అవన్నీ ఆహ్, నాశనం అవుతాయి, ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల తనని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా పిలవలేకపోయారు. కానీ అంబేద్కర్ గారు చాలా చురుకైన వ్యక్తి. చదువుల్లో చాలా ముందుగా ఉండేవాడు. సో, ఈ విధంగా తను చిన్నతనంలోనే వివక్షలకు గురవ్వడం జరిగింది. సో, తన యొక్క చురుకుతనాన్ని చూసి వాళ్ళ యొక్క ఉపాధ్యాయుడైన కృష్ణాజీ అంబేద్కర్ తనకి అంబేద్కర్‌గా పేరు మార్చడం జరిగింది. సో, ఇది ఏంటంటే వాళ్ళ యొక్క సర్‌నేమ్ వచ్చేసి అంబే-వాడేకర్. సో, దీనిని అంబేద్కర్ గారికి ఈ అంబే-వాడేకర్ నుండి అంబేద్కర్‌గా పేరు మార్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ తన మాట్రిక్యులేషన్‌ని తను 1907లో ఉప్పిస్టౌన్ హై స్కూల్ నుండి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తన మాట్రిక్యులేషన్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత తను 15వ ఏట రమాబాయి 9 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ తన మ్యారేజ్ అయ్యాక తను పై చదువులకి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు సయాజీరావ్ గైక్వాడ్ ఇతను బరోడా యొక్క మహారాజ్. సో, ఇతని సహాయంతో తను పై చదువులను కొనసాగించాడు. ఇతను అంబేద్కర్ గారికి పర్ మంత్‌కి రూ. 25 స్కాలర్‌షిప్ ఇవ్వడం జరిగింది. సో, దీని ద్వారా ఇతను 1912లో ఎడ్జిస్టాన్ కాలేజ్, ముంబై యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పొందడం జరిగింది. దాంతో పాటు తను ఉద్యోగాన్ని కూడా పొందడం జరిగింది. కానీ తని ఉద్యోగం పైన అంతగా ఆసక్తి లేక
ఈ పై చదువులకు వెళ్ళాలనుకుని తను ఉద్యోగానికి వెళ్ళడం జరగలేదు. సో, ఈ పై చదువులకు వెళ్ళాలని తను సయాజీరావు గైక్వాడ్‌కి చెప్పడం జరిగింది. అప్పుడు తను ఒక బాండ్‌ని పెట్టడం జరిగింది. అదేంటంటే 10 ఇయర్స్ బాండ్. తను పై చదువులు కంప్లీట్ అయ్యాక తన దగ్గరికి వచ్చి ఉద్యోగంలో చేరాలని తను చెప్పడం జరిగింది. దానికి అంబేద్కర్ గారు సరేనని తన పై చదువులకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదే సమయంలో తన యొక్క ఫాదర్ చనిపోవడం జరిగింది. తన ఫాదర్ చనిపోయాక తను యూఎస్ఏ 1930లో యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ లియోనార్డ్ ఆఫ్ ఫండ్స్ స్కాలర్‌షిప్ తీసుకొని తను యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇతను 1959, 60 టైంలో ఎంఏ అండ్ పీహెచ్‌డీ డిగ్రీస్‌ని కొలంబియా యూనివర్సిటీ నుండి పొందడం జరిగింది. నెక్స్ట్ 1960లో అతను లండన్‌కి తన ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళడం జరిగింది. అదే టైంలో తనకి ఒక లెటర్ రావడం అనేది జరిగింది. సో, ఏంటంటే తన చదువులయిపోయాక బరోడాకి వచ్చి తను ఈ బరోడా మహారాజు ఎవరైతే ఉన్నారో తన కంపెనీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో, అప్పుడు తను 1917 సెప్టెంబర్‌లో ఆహ్, బరోడాకి వచ్చి తన సర్వీస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కూడా తను చాలా రకాలైన అన్‌టచబుల్స్‌ని ఫేస్ చేయడం జరిగింది. మనకేమన్నా ఫైల్స్ ఇవ్వాలన్నా, లేదా ఇంకేమన్నా వస్తువులు ఇవ్వాలన్నా అందరూ చేతికివ్వకుండా విసిరేయడం అనేది జరిగేది. ఈ విధంగా అన్‌టచబిలిటీని తను తన ఉద్యోగంలో కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ విషయాన్ని సయాజీరావు గైక్వాడ్‌కి చెప్పడం జరిగింది. కానీ తను ఏమీ చేయలేను అని చెప్పడంతో తను ఆ సర్వీస్‌ని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. తర్వాత తను ట్యూషన్స్ చెప్పుకుంటూ, అలాగే చిన్న చిన్న కంపెనీస్‌కి కన్సల్టెన్సీ బిజినెస్ చేస్తూ తన యొక్క జీవనాన్ని కొనసాగించడం జరిగింది. కానీ అక్కడి ప్రజలకు కూడా తను ఒక మహర్ క్యాస్ట్‌కి చెందినవాడని తెలియడంతో, ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన దగ్గరికి రావడం మానేశారు. సో, తర్వాత తను ముంబై వచ్చి తను ఒక కాలేజ్‌లో పొలిటికల్ అండ్ ఎకనామీలో ప్రొఫెసర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి ఆ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి తను తన ఫర్దర్ స్టడీస్‌ని కొనసాగించడం జరిగింది. సో, దీనికి కొల్హాపూర్ మహారాజు అతనికి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత 1921లో తను ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్సింగ్ ఇన్ బ్రిటిష్ ఇండియా పైన వ్యాసం రాయడం జరిగింది. దాని ద్వారా ఇతను ఎంఎస్సీ డిగ్రీ లండన్ యూనివర్సిటీ నుండి పొందడం జరిగింది. తర్వాత 1923లో ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఒరిజిన్ అండ్ సొల్యూషన్ పైన మరొక వ్యాసం రాసి దానిని సమర్పించి బీఎస్సీ డిగ్రీని పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1927లో తను బహిష్కృత్ భారత్, జనతా, ముక్త నాయక్ వంటి న్యూస్ పేపర్స్‌ని ప్రారంభించడం జరిగింది. అండ్ 1928లో తను గవర్నమెంట్ లా కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. అదే కాలేజ్‌లో జూన్ 1, 1931లో ప్రిన్సిపల్‌గా తన యొక్క బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ 15, 1936లో తను ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇది ఎవరైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం, అలాగే స్వేచ్ఛను ఇవ్వడం కోసం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం కోసం ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1938లో కాంగ్రెస్ పార్టీ ఒక బిల్ అనేది తయారు చేయడం జరిగింది. అదేంటంటే చేంజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ అన్‌టచబుల్. సో, దీనిని అంబేద్కర్ గారు తిరస్కరించడం జరిగింది. క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నేమ్ అనేది చేంజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవ్వవని ఈయన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1942లో ఈయన
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యాజ్ లేబర్ మెంబర్‌గా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ 1946లో తను బెంగాల్ నుండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా ఎలక్ట్ ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. అదే టైంలో ఇతను హూవర్ సుబ్రాస్ ఎవరు అనే బుక్ రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఇతను మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్‌గా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది 1947లో. అండ్ కొద్ది రోజుల తర్వాత ఇతన్ని రాజ్యాంగం డ్రాఫ్ట్ చేయడం కోసమని, రాయడం కోసమని పిలవడం జరిగింది. అందులో రాజ్యాంగం రాయడం కోసం పిలిచిన వ్యక్తులలో ఇతనొకడు. సో, ఇప్పుడేంటంటే కొన్ని కారణాల వల్ల రాజ్యాంగాన్ని రాయడం ప్రారంభించలేకపోయారు. ఎందుకంటే దేశంలో వివిధ రకాలైన క్రైసిస్ అనేది ఉన్నాయి. అంటే కొందరు హ్మ్. రాజీనామా చేయడం, ఇంకొందరు విదేశాలకు ఒకరు మరణించడం, అలాగే అంబేద్కర్ గారికి హెల్త్ బాగాలేకపోవడం, తను హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. తను హాస్పిటల్‌లో జాయిన్ అయిన సమయంలో శారదా కబీర్ అనే అమ్మాయిని అపాయింట్ చేయడం జరిగింది. తననే ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది. 1948 తన 60 ఇయర్స్ ఉన్నప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది. తను మ్యారేజ్ అయ్యాక సావిత్రి అంబేద్కర్‌గా తన పేరు మార్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన రాజ్యాంగానికొచ్చినట్టయితే 1948లో వాళ్ళు రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టారు. డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత దాన్ని 1949 నవంబర్‌లో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది, ప్రెజెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత 14th అక్టోబర్ 1956లో ఇతను బుద్ధిజం అనేది స్వీకరించడం జరిగింది. ఇది 5,00,000 మందితో కలిసి నాగాపూర్‌లో ఈ యొక్క బుద్ధిజాన్ని స్వీకరించడం జరిగింది. కానీ కొన్ని రోజులకే ఆయన మరణించడం జరిగింది. 1956 డిసెంబర్ 6న ఆయన మరణించడం జరిగింది. కానీ ఈయనకి బోధిసత్వ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక స్పెషల్ థింగ్ చూసినట్లయితే తను బ్రతికున్నప్పుడే ఈ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. బోధిసత్వ అంటే ఇక్కడ ఎవరైతే బుద్ధుని యొక్క మార్గాలను ఫాలో అవుతుంటారో వాళ్ళని బోధిసత్వ అని అంటారు. ఈ విధంగా అంబేద్కర్ తన జీవితంలో వివిధ రకాల సంఘటనలను ఎదుర్కొంటూ ఒక అంటరాని వాడిగా భావించిన స్టేజ్ నుండి రాజ్యాంగ పితామహుడిగా గొప్ప స్థాయికి ఎదగడం జరిగింది. అంతేకాకుండా అతను ఒక రాజ్యాంగ పితామహుడే కాకుండా ఒక గొప్ప ఫిలాసఫర్, హిస్టోరియన్, స్పీకర్, ఎడిటర్ ఇలా చాలా నైపుణ్యాలు కలిగిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఇతనికి వివిధ రకాల భాషలనేటివి మాట్లాడడం మాట్లాడడం రావడం జరుగుతుంది. అవి సాంస్క్రిట్, హిందీ, ఫ్రెంచ్, జర్మనీ, మరాఠీ ఇలా వివిధ రకాల భాషలు ఈయనకి తెలుసు. హ్మ్. సో, ఈ విధంగా అంబేద్కర్ గారు హ్మ్. తన యొక్క జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడం జరిగింది. సో, మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈయన నుండి ఆదర్శంగా తీసుకోవాల్సింది ఏంటంటే, తను ఒక అంటరాని వాడిగా ఉన్న స్థాయి నుండి రాజ్యాంగం రాసిన వ్యక్తి, ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా భావించే స్థాయికి ఎదగడం జరిగింది. సో, అందువల్ల ఈయనని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అంతే కాకుండా ఇక్కడ ఈయన ఓన్లీ దళితులకే కాకుండా స్త్రీలకు కూడా సమానంగా హక్కులు ఇవ్వాలి అని మనకి రాజ్యాంగంలో తెలపడం జరిగింది. అంతేకాకుండా పని టైంలో కూడా 12 అవర్స్ నుండి 8 అవర్స్‌గా మార్చడం అనేది జరిగింది. ఈ విధంగా అతను ఒక గొప్ప వ్యక్తి రాజ్యాంగ పితామహుడిగా ఎదగడం అనేది జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.